నమస్తే వ్యూయర్స్. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం. అక్కడ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ప్లాట్స్ కొంటే మనకి ఎక్కువ రేజ్ వస్తది. ఫ్యూచర్‌కి ఒక సెటిల్‌మెంట్‌లా ఉంటదని. బట్ అన్నీ చెప్తున్నారు సరే. బట్ మనకున్న బడ్జెట్‌లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కడ ప్లాట్స్ తీసుకుంటే మనకి, మన ఫ్యామిలీకి ఫ్యూచర్ సెక్యూర్‌గా ఉంటది. ఇవన్నీ చెప్పేదెవరు? చాలామంది బయటకొచ్చి చాలా చెప్తున్నారు. ఇదే సెక్యూర్, అదే సెక్యూర్ అని. బట్ మనకు కొంత డేటాతో అనాలిసిస్ చేసుకోవాలి కదా! ఆ డేటాని ఇవాళ మనం మాట్లాడదాం. అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్ కాదా? బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ మీకు తెలుసు. సురేంద్ర గారున్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్. వారిని అడిగి తెలుసుకుందాం ఇవాళ. నమస్తే అండి. నమస్తే మేడం. జనాలందరూ ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు. చక్కగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లల కోసం, నెక్స్ట్ తరం కోసం, లేకపోతే వాళ్ళ కోసమైనా. కానీ ఇప్పుడు పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ కానీ, వాళ్ళకి కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఏది సేఫ్? ఏది సెక్యూర్? నేనెక్కడ ఇన్వెస్ట్ చేయాలి? యూ ఆర్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్. 15 ఏళ్లుగా మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ 1600 ప్లాట్స్ మీ చేతుల మీదుగా అమ్మారు. ఎంతోమంది మీకు కాంటాక్ట్స్‌లో ఉంటారు. మీరు చెప్పండి, అసలు ఇది రైట్ టైమా టు ఇన్వెస్ట్? బయట జరుగుతున్న సిట్యుయేషన్స్ అన్నీ అందరికి తెలుసు. నేను పేరు తీసుకోవట్లేదు. అసలు డబ్బులిచ్చిన వాళ్ళు కూడా వెనక్కెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ రైట్ టైమా ఇన్వెస్ట్ ఆర్ నాట్? ఇదే రైట్ టైం. ఎందుకంటే మనం మన సిట్యుయేషన్స్ తీసుకుంటే తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు 2014లో హ్మ్. తెలంగాణ వంట వార్పు కార్యక్రమం రోడ్ల మీద జరుగుతున్నప్పుడు కస్టమర్ మా ఇంటి వచ్చినప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చాలా మంది కూడా వాళ్ళకి ఫ్రీ సజెషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే తెలంగాణ వచ్చేంత వరకు ఆగండి, ఖాళీ కొబ్బరికాయ ఖర్చు పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఇల్లు వచ్చేస్తుంది అని చెప్పి చెప్పారు. నాకు తెలిసి ఏ ఒక్కరికి కూడా కొబ్బరికాయ ఖర్చుతో ఇల్లు వచ్చినట్టుగా హైదరాబాద్లో అయితే లేదు, ఎక్కడ కూడా లేదు. ప్లస్ అప్పుడున్న రేట్లోకి కనీసం 6-7 టైమ్స్ డబుల్ అయ్యి కూర్చుంది. ఇప్పుడు అది అయిపోగానే ఇమీడియట్గా డిమానిటైజేషన్ వచ్చింది. మాకు డిమానిటైజేషన్లో పెద్ద నోట్లు రద్దు అవుతున్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ లేదు, నోట్లే లేనప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కడదని చెప్పేసి ఆగారు. అక్కడ సిచ్యువేషన్ క్రాస్ అయిన తర్వాత మినిమం 3 to 4 టైమ్స్ మనకు అప్రిషియేషన్ అయింది రేట్స్. అక్కడ ఉన్న రేట్స్ తోటి డిమానిటైజేషన్ తర్వాత 3 to 4 టైమ్స్, మినిమం 5 టైమ్స్ అయింది మనకు. ఎప్పుడు పెరిగిపోయినా కూడా అర్థం కాలేదు. టక పెరిగిపోయినాయి. కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు ప్రాణం పోతుంటే ప్లాట్లు ఎవరు కొంటారని మనకు చాలా మంది చెప్పారు. కానీ అదే మనకు ఎక్కువ నేర్పించింది కరోనా. ఎందుకు అంటే కిరాయిదారుడికి కరోనా వచ్చిందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు ఓనర్స్. టెనెంట్ చనిపోయిందంటే కాలనీకి కట్టెలడ్డం పెట్టారు ఇంటికి రాకుండా. ఆ సందర్భంలో కదా యాక్చువల్గా నా లైఫ్లో నాకంటూ ఎక్కడో దగ్గర ఒక ప్లాట్ ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలనే ఎమోషన్స్ తోటి మాకు ఎక్కువ ప్లాట్లు అమ్ముడు. గాంధీ హాస్పిటల్లో 70-75 మెంబర్స్ చనిపోయారని చెప్పి మనకు రిపోర్ట్ వస్తే మా ఆఫీస్లో 110-120 ప్లాట్స్ అమ్ముడు విని రిపోర్ట్ ఇచ్చింది మాకు. అంటే ఇంకెక్కువ మనకు నేర్పించింది అది వాస్తవం చెప్పాలంటే. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా పాత గవర్నమెంట్ ఉండే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, పెరుగుతుందా ఉందా లేదా. మనకు ఈ ప్రపంచంలో పుట్టుగా ఉన్నంత వరకు ప్లాట్లు పెరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం రీక్రియేట్ చేయడానికి అవకాశం లేదు భూమి. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ఇప్పుడు కొనుక్కుంటే ప్లాట్లు మనకు లాస్ట్ ఇయర్ ప్రైస్ దొరుకుతుంది. మనకి ఇప్పుడు హైప్ మూమెంట్లో కొనుక్కుంటే మనకు నెక్స్ట్ ఇయర్ ప్రైస్ దొరుకుతుంది. అంటే మనకు సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 50% ప్లాట్లు అమ్ముడు పోగానే ప్రాజెక్ట్లో 2-3,000 పెంచేసి అమ్ముతారు కంపెనీ వాళ్ళు. ఈ టైంలో మార్కెట్ లేదు అన్న టైంలో ఇప్పుడు కొనాలి మనం. కరెక్ట్గా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. ఎవరో చెప్పిరని మీరు మాట అంటే కరెక్ట్ కాదు కదా. మీరు ఎవరి మాట వినాలి? మీకంటే 4 ప్లాట్లు ఎక్కువ ఉన్న వాళ్ళ మాట వినాలి, మీకంటే 10 ఇళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళ మాట వినాలి. మీరు సజెషన్ తీసుకుంటే మీరు కొనాలనుకున్నా కానీ మీకంటే బెటర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ మాట వినాలి. కానీ ఎవరో చెప్పిరని మీరు ఆగిపోతే నష్టపోయేది మీరే. కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడ? ఇప్పుడు జీతాలు పెరిగాయి అనుకున్నాం, జీతాలతో పాటు రేట్లు పెరిగాయి. అసలు సేవ్ చేయడానికి డబ్బులు ఉండట్లేదు కదా. ప్లాట్లు అంటే ఇంకేమీ అవసరం లేదు లైఫ్లో, ప్లాట్లు తప్ప అన్నట్టు. ప్లాట్లు ఎక్కడ కొంటారు? ఇంకా ఉన్నది మేడం, అవకాశం ఉంది. దీనికి డబ్బులు అవసరం లేదు మనకు. చిన్న ఇంటెలిజెన్స్ తోటి మనం ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయొచ్చు. బేసిక్గా సపోజ్ ఉప్పల్, ఎల్బీ నగర్, మునసలిపురం సరౌండింగ్ ఒక 2001 ఇయర్లో ఒక 2,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మాక్సిమం ప్రైస్ పర్ స్క్వేర్ యార్డ్. మీ దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, ఒక 200 స్క్వేర్ యార్డ్ మేము బలవంతంగా ఇప్పించాం మీకు, వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇప్పించి 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టినా కానీ 5 lakhsకి పర్ మంత్ 10,000 రూపీస్ అవుతుంది మనకు. 20 yearsకి 24 lakhs ఇంట్రెస్ట్ అవుతుంది. మీరు పెట్టిన 5 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 24 lakhs 29 lakhs. ఇంకొక 1 lakh ప్రామిసరీ నోట్స్కి ప్లస్ మీకు అప్పు ఇప్పించిన వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి ఖర్చు అయింది అనుకుందాం. టోటల్ 30 lakhs. ఈరోజు కాస్ట్ ఏముంది అక్కడ మనకు? మినిమం కాస్ట్ మినిమం 70,000-80,000 ఉంది.
ఇప్పుడు కూడా మీరు మోసపోయి 50,000కే అమ్ముకుని అనుకుందాం, 200 గజాలకి ₹1,00,00,000, 30 లక్షలు తీసేస్తే 70 లక్షలు బెనిఫిట్. మీ దగ్గర ఉన్నాయి 70 లక్షలు అంటే ఆలోచనతోటే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది. జనాలందరూ ఎంతో కొంత సేవ్ చేసుకుంటారు, చక్కగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళ పిల్లల కోసం, నెక్స్ట్ తరం కోసం, లేకపోతే వాళ్ళ కోసం అయినా. ఏది సేఫ్, ఏది సెక్యూర్? సో యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక 3 విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ RRR అందరికి తెలుసు కదా, రాజమౌళి గారి ఫిల్మ్, బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు నేను చెప్పే RRR కూడా తెలుసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఈజీగా చేయొచ్చు. ఒకటి కాదు కదా, కనీసం 10 ప్లాట్లు కొంటారు మీ లైఫ్లో. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రిస్క్ చూసుకోవాలి. మనం పెట్టుబడి పెట్టేటప్పుడు లాభం వచ్చే మాట దేవుడు, లాస్ కాకుండా చూసుకోవాలి, రిస్క్ లేకుండా చూసుకోవాలి. ఏంటి ఆ రిస్క్? గ్రామ పంచాయతీ ల్యాండ్ కానీ, ఫామ్ ల్యాండ్ కానీ, ఈ చెట్లు పెట్టిస్తాం, గంధం చెక్కలు ఇస్తాం, XYZ అంటే ఇవన్నీ కారణాలతోటి మనం ప్లాట్ కొందామని ఆశపడితే ఇబ్బంది అవుతుంది మనకు. మా దగ్గర ఎప్పుడు కూడా ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ, పోస్ట్ లాంచ్ ఆఫర్స్ కానీ, అడ్వాన్స్ లాంచ్, మీరు బిఫోర్ లాంచ్ తీసుకుంటే ఈ ప్రైస్లో వస్తుంది, 10 లక్షలకే వస్తుంది, ఆఫ్టర్ లాంచ్ తీసుకుంటే ₹1,00,00,000 విరిగిపోతుంది. ఇట్లాంటి స్కామ్స్ కూడా మా దగ్గర ఏమి ఉండవు. అంతే కదా మేడం, ఎందుకంటే ఎన్ని వందల కోట్ల జెన్యూన్ గా ఇచ్చే వాళ్ళు లేరా? తక్కువ. ఆల్రెడీ ల్యాండ్ బ్యాంకింగ్ ఉండి వాళ్ళు లాంచ్కి వెళ్తే ఇచ్చేవాళ్ళు 1% అయితే 99% ఫ్రాడ్సే జరుగుతాయి ఈ విషయాల్లో. ఎక్కువ ఆశపడి తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం రావాలన్న ఆశతోటి ఉన్నది కోల్పోతారు. ప్లాట్ LP నెంబర్ వచ్చిన తర్వాత, రేరా సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, ప్లాట్ మార్కింగ్ అయిన తర్వాత నెంబర్ చూసి కొనడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, బియాండ్ దట్ మన లేఅవుట్లో బార్డర్ ప్లాట్స్ ఉంటాయి. బేసిక్గా బార్డర్ ప్లాట్లు తీసుకోవడం వల్ల, లేఅవుట్ మొత్తానికి బార్డర్ ప్లాట్స్ ఎక్కువ ఉండడం వల్ల అదర్స్ ల్యాండ్ వాళ్ళు రేపొద్దున రీసర్వే చేసినప్పుడు వాళ్ళకు 10 feet 20 feet జరిగింది అన్నప్పుడు ప్లాట్లోకి రావాల్సి వస్తుంది. సో ఆ ఇబ్బంది మీరు పోయి కంపెనీని అడగాలంటే కంపెనీ ఈ రోజు ఉంటుంది, ఉండకపోవచ్చు, మీకు అమ్మిన వ్యక్తి ఉండకపోవచ్చు. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మనం పార్కులు ఇచ్చి రోడ్ ఉండి తర్వాత మనం ప్లాట్ తీసుకుంటే వాళ్ళు ఒకవేళ పార్క్ని టచ్ చేసినా రోడ్డును టచ్ చేయలేరు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వస్తుంది కనుక ఇష్యూస్ రావు. ఇంకొక విషయం ఏంటంటే, బేసిక్గా మార్కెట్లో ఏం జరుగుతుంది, ఫార్మర్స్ దగ్గర నుంచి బిల్డర్ ల్యాండ్ తీసుకొని MOU తీసుకొని ఫార్మర్ దగ్గర నుంచి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. బిల్డర్ పాత్ర ఏముండదు అక్కడ. దానివల్ల సపోజ్ ఫార్మర్కి ఈరోజు 10 years బాబో 10 years పాప ఉన్నప్పుడు రేపు పొద్దున 15-20 years తర్వాత మేజర్ అయిన తర్వాత ఈరోజు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అని చెప్తున్నప్పుడు మీరు ఉన్న ప్లేస్లో 10 సంవత్సరాల తర్వాత 10 కోట్ల ఎకరం అన్న అత్యాశతోటి కేసు వేయడానికి నా షేర్ రాలేదని కేసు వేస్తారు ఈజీగా. టోటల్ ప్రాజెక్టు మనకు ప్రొహిబిటర్లో వెళ్ళిపోతుంది. సో బిల్డర్ యాక్చువల్గా ప్రాపర్టీ ఓనరా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేసే ఎంతో కొంత సేఫ్ ఉంటుంది. రిస్క్ అయిపోయింది, మరి వాట్ ఈజ్ ROI? సెకండ్ వచ్చేసి ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బాగుంది, రిస్క్ లేదు, నాకు పెరుగుతుందా లేదా? గ్రాడ్యువల్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. ఎప్పుడైనా పెట్టగానే ఇమీడియట్గా పెరగాలంటే కుదరదు. మనం ఇప్పుడు సపోజ్ నేను ఉంటున్న ఇల్లు మేడిపల్లి ఉంటున్నాను, 1971లో చేసే లేఅవుట్. ఇది నేను కొనుక్కుంది ఇల్లు 2022లో. ఈ 22 years 71 అంటే 29 years, ఆల్మోస్ట్ 50 years తర్వాత కదా నాకు ఉపయోగం వచ్చింది. సో మనకు తీసుకోవాల్సిన ఇక్కడ ఏ బేస్లో తీసుకోవాలంటే, మీరు తీసుకునే ప్లాట్ హైవే ఫేసింగ్ ఉందా, అట్లీస్ట్ పబ్లిక్ రోడ్ అప్రోచ్ ఉందా, ప్లస్ మీరు తీసుకునే కంపెనీలో ప్రీవియస్లో ఎక్కడైనా మనకు వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన దగ్గర 10 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ దగ్గరైనా ఇల్లు ఎవరైనా కట్టుకుని ఉంటున్నారా? ఎక్స్టర్నల్గా వచ్చే డెవలప్మెంట్ తోటి కాకుండా, అంటే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ కానీ, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కాకుండా మనం ఇంటర్నల్గా ఇచ్చే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ తోటే 3 to 4 years డబుల్ అవుతుంది. ఏదైతే ఎక్స్టర్నల్గా వస్తుందో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, న్యూ ఇన్వెన్షన్స్ కానీ, న్యూ ప్రాజెక్ట్స్ కానీ, ఇట్స్ బోనస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా 10 yearsలో 3 to 4 times ఖచ్చితంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న దగ్గర. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఇంకోటి బిగ్గెస్ట్ $1 million క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ వచ్చేసి రీసేల్. ఇప్పుడు ప్లాట్ కొంటాం మనం, 10 years తర్వాత మనకు అమ్మిన ఎగ్జిక్యూటివ్ ఉండరు మార్కెట్లో. కరెక్ట్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం, కంపెనీ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇంకొక వేరే ఏరియాలో చేస్తుంటుంది. ఈ ప్రాజెక్టులోకి వెళ్ళి ప్లాట్ అమ్ముకోవాలంటే మనకు కష్టమవుతుంది. సో మనం ఏం చెప్తున్నామంటే, మీరు తీసుకునేటప్పుడే జాగ్రత్తగా తీసుకొని మెయిన్ రోడ్ నుంచి ఎక్కడో 4-5-10 kilometers లోపలికి వెళ్ళి ఎక్కడో తీసుకుంటే దాన్ని చూడడానికి చేయడానికి కూడా ఎవరు దిక్కు దివాన్ ఉండదు. మనకు మెయింటెనెన్స్ కానీ, అప్రోచ్ రోడ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ ప్రాపర్గా ఉన్న కంపెనీలో తీసుకుంటే అట్లీస్ట్ ఇంతకుముందు చేసిన లేఅవుట్స్ ఏమైనా అక్కడ వెళ్ళి ఒకసారి చూసిన తర్వాతనే మనం తీసుకుంటే మన రీసేల్ కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సరే, సింపుల్ క్వశ్చన్. నా దగ్గర 10 లక్షలే ఉన్నాయి. ఈ 10 లక్షలు నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇది ఒకవేళ లేకపోయినా నా అవసరాలకి ఇంకొకటి నా జీతం ఉంది, సరిపోద్ది. ఈ 10 లక్షలు నాకు ఉన్నాయి, ఇది నేను ఫ్యూచర్ కోసం వదిలేస్తున్నా.
ఇప్పుడు ఈ 10 లక్షలతో నాకు ప్లాట్ వస్తుందా? వస్తే ఎక్కడ వస్తుంది? వచ్చినా ఎంత రేట్లో పెరుగుతుంది 10 ఏళ్లలో? ఈస్ట్లో పెట్టుబడి పెడితే మనకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడి వస్తుందని ఇప్పుడు అందరూ కూడా ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, అండ్ సౌత్ లైక్ కొంగరకలాన్ అంటే నాగార్జున సాగర్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇక్కడ అన్నిట్లో కూడా బెస్ట్ అంటే ఇంకేం చెప్తారు? బెస్ట్ అంటే ది విజయవాడ హైవే మేడం. రైట్ నో రేట్స్ ఎలా ఉన్నాయి? అఫోర్డబుల్ గా ఉంటాయి? ఉంటుంది మేడం. మనకు మినిమం 10 లక్షల నుంచి ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు విజయవాడ హైవే అంటే నేషనల్ హైవే అది. అంటే హైదరాబాద్ నుంచి బిజియెస్ట్ గా ఉన్న నేషనల్ హైవే మనకు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పండగకైనా టోల్ గేట్ దగ్గర ఫస్ట్ ఒక గంట సేపు పండగ చేసుకున్న తర్వాతనే వాళ్ళ విలేజ్ పోవాల్సి వస్తుంది. అట్లాంటి హైవే ఏదైనా ఉందంటే విజయవాడ హైవేనే. మీ కెమెరాస్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ హైవేతో పాటు క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టెడ్. ఎట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ మనకు. దాంతో పాటు విజయవాడ హైవే ఇప్పుడు దండమల్కాపురం వరకు 8 లేన్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 8 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయి. అంటే ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పట్లేదు మనం, ఆల్రెడీ వచ్చినాయి. దాంతో పాటుగా కొత్తపేటలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి HMDA లాజిస్టిక్స్ కింద బాటసింగరం ట్రాన్స్ఫర్ చేసారు. దగ్గర దగ్గర 40 ఫ్లోర్స్ తోటి మనకు అది బిల్డప్ చేస్తున్నాం. ఆల్రెడీ రన్ అవుతుంది కూడా. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లేదు, ప్రెజెంట్ లేదు. దాని తర్వాత దండమల్కాపురం ఇండస్ట్రియల్ ఏరియా, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, MSME అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏసియాలోనే బిగ్గెస్ట్, ఇండియాలో ఫస్ట్ టైం. అక్కడ మనకు ఆల్మోస్ట్ 48,000 ఎంప్లాయ్మెంట్ కు ప్లాన్ చేశారు. 2019లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 120 కంపెనీస్ స్టార్ట్ అయినాయి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై. సో దానికి ఇబ్బంది కాకుండానే 8 లేన్ రోడ్ కూడా అక్కడ దాకా శాంక్షన్ చేశారు. ఎయిర్పోర్ట్కి రావడానికి కానీ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలని. ఆంధ్రాకి ఎట్లయితే సీ పోర్ట్ ఇచ్చారో తెలంగాణకు డ్రై పోర్ట్ ఇస్తారు మనకు. అదానీ గ్రూప్ వాళ్ళు 1100 acres తీసుకుంటున్నారు మనకు. హబ్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైనా ఉంది అంటే అది చౌటుప్పలే అవుతుంది. డబల్ సర్కిల్ తీసుకొని 80 acres ఉన్న ల్యాండ్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 180 acres చేసిన దానికి. ఓకే, ఇప్పుడు చౌటుప్పల్ నుండి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి ప్లాట్స్? చౌటుప్పల్ సరౌండింగ్ టౌన్ కదా మనకు, ఆల్రెడీ విత్ ఇన్ రేడియస్ 10 kilometers లోపల ఉంది. 10 lakhs నుండి స్టార్ట్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. హైవేకి దగ్గరలోనే ఉన్నాయి, చాలా ప్లాట్స్ ఉన్నాయి. సో అంటే మీరు ఇందాక చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటించాము. ఓకే, ఇప్పుడు తీసుకోవడానికి డిసైడ్ అయ్యాము. మీ దగ్గర ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్రజెంట్ మా ప్రాజెక్టులు వచ్చేసి 4 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి మేడం. వెస్ట్ లో వికారాబాద్ లో 150 acres ఉంది మేడం మాకు, DTCP అప్రూవ్డ్. వికారాబాద్ అంటే చాలా రేట్స్ ఉంటాయి కదా. తక్కువ ప్రైస్ లో స్టార్ట్ చేస్తాం మనం ఎప్పుడైనా. మనం ఎక్కడైనా తక్కువ ప్రైస్ లో స్టార్ట్ చేసి దానికి 5 times 6 times అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి డెవలప్ చేస్తుంటాం మనం. కొంగరకలాన్లో లేటెస్ట్ గా ఒకటి ఓపెన్ చేసాం మేడం, 19 acres మనకు. ఫాక్స్కాన్ కంపెనీ పక్క ఉండే మరి వాకబుల్ డిస్టెన్స్లో, కేన్స్ టెక్నాలజీ అండ్ రంగారెడ్డి కలెక్టరేట్ పక్కన. సో 90sలో హైటెక్స్లో ప్లాట్ ఎట్లో శిల్పారామం హైటెక్స్ 3000 రూపీస్ లెక్క అమ్మిరు కదా. ఇప్పుడున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి ఇప్పుడున్న ప్రైస్లో అమ్ముతున్నాము. సో నెక్స్ట్ 20 yearsలో వద్దన్నా కానీ 10 times మినిమం అప్రిషియేషన్ మనకు కనిపిస్తుంది. అక్కడ HMDA అప్రూవ్డ్ ఒకటి ఉంది. నాగార్జున సాగర్ హైవే ఇబ్రహీంపట్నంలో 650 acres ఉంది మనకు. అది 650 acres మనం 2017లో స్టార్ట్ చేసినాం. HMDA అప్రూవ్డ్ లేఅవుట్. ఆ రోజు ఏదైతే ప్రైస్ అమ్మామో మనము, ఈ రోజు దానికి 5 times డబుల్ ప్రైస్లో అమ్ముతున్నాం. చాలా మంది వచ్చి విల్లాస్ కట్టుకొని కూడా మన దగ్గర స్టే చేస్తున్నారు. ఇంతెందుకు మన బిగ్ బాస్ ఫేమస్ మన హిమజ గారు ఉన్నారు కదా, హిమజ గారు విల్లా కట్టుకుంది కూడా మా దగ్గరే. మై డ్రీమ్ హోమ్ అని షూట్ చేసింది కూడా మా విల్లాస్ లోనే. ఎక్కడది? ఏ ఏరియా? ఇబ్రాహీంపట్నం, గురునానక్ కాలేజ్ దగ్గర. సో మనకు అక్కడ డెవలప్మెంట్స్ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 80 feet రోడ్స్ అండ్ 5 acres క్లబ్ హౌస్, లైఫ్ టైం మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా ఇస్తాం మనం. ప్లస్ అట్ ద సేమ్ టైం చౌటుప్పల్ కూడా రన్నింగ్ అవుతుంది మనకి ఇప్పుడు. DTCP లేఅవుట్ 700 acres మనకు, అది 2020లో మనం స్టార్ట్ చేసాము. 400 acres లో ఉంది మనకు. అంటే మనం ఎట్లా ప్లాన్ చేస్తామంటే బిలో 100 acres పర్మిషన్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ 80% ఆఫ్ ది ప్లాట్స్ అక్కడ అయిపోగానే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. phase 1, phase 2, phase 3, phase 4. సో అట్లా వెళ్తాం మనం. అట్లా ఇప్పుడు మనకు 400 acres నడుస్తుంది మనకు అక్కడ. ఇంకా రిమైనింగ్ 300 acres మనకు కంటిన్యూషన్ డెవలప్మెంట్ ఉంది ఇంకా ఫ్యూచర్ కోసం. సో అక్కడ మనకు బేసిక్ ప్రైస్ లైక్ 10 lakhs నుంచి మనకు 50 lakhs వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చాలా లేఅవుట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్ లో. విజయవాడ హైవే దాని మీద చాలా లేఅవుట్స్ ఉంటాయి. ఓన్లీ మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? 6 reasons ఫర్ దట్. అంటే యాక్చువల్గా రెగ్యులర్గా ప్లాట్లు ఉంటాయి, బట్ వాట్ ఈస్ డిఫరెన్స్ వీఆర్ మేకింగ్ అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా హైవే ఫేసింగ్లోనే చేస్తాం. హైవే నుంచి 3 చెప్పడం హైవే ఫేసింగ్ సార్ రండి అని చెప్పి హైవే నుంచి 3-4 kilometers లోపల ప్లాట్లు వేయడం అట్లాంటిది ఏం లేదు. ప్లస్ హైవే ఫేసింగ్లో చేసినా కానీ మెయిన్ మిడ్ ఆఫ్ ది రోడ్ నుంచి ఒక 250 feet సెట్ బ్యాక్ అయ్యి మన ఆర్చ్ స్టార్ట్ అవుతుంది గేట్. భవిష్యత్తులో రోడ్ ఎక్స్పాన్షన్ వచ్చినా కానీ ప్లస్ రోడ్ వైండింగ్ వచ్చినా కానీ మనకు ఆ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఇచ్చే ప్రైస్లో మన తర్వాత 20-25 kilometers తర్వాత కూడా మన ప్రైస్లు ఇవ్వలేరు ఎవరు కూడా.
ఎందుకు అట్లా ఇవ్వలేరు అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయేంత వరకు కూడా మెయిన్ రోడ్లో ఉన్న పర్ ఎకర్ అంటే హైవే ఫేసింగ్లో ఉన్న ఎకర్ కాస్ట్ 3 to 4 crores పర్ ఎకర్ ఉంటుంది. 3 to 4 crores 10 acres 20 acres తీసుకుంటే వాళ్ళకి అది వర్కౌట్ కాదు మేము ఇచ్చే ప్రైస్లో. మాకు మెయిన్ రోడ్కి 4 crores పర్ ఎకర్ వస్తే లాస్ట్కి ఒక 5 kilometers లోపలికి వెళ్ళేసరికి 40 lakhs పర్ ఎకరే వస్తుంది మనకు. యావరేజ్గా ప్రైస్ వర్కౌట్ అవుతుంది. మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే స్టార్టింగ్లో పెట్టిన అమౌంట్కి రొటేషన్ పర్పస్లో బ్రేక్ ఈవెన్లో ఇస్తాం. నో ప్రాఫిట్ టు ది కంపెనీ, నో లాస్ టు ది కంపెనీ. సో ఆ బ్రేక్ ఈవెన్లో ఇవ్వడం బెనిఫిట్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఇబ్రాహీంపట్నంలో బేసిక్ ప్రైస్లో అమ్మిన దానికి 5 times అమ్ముతున్నాం చూడండి ఇప్పుడు రేటు, అది మాకు ప్రాఫిట్. అట్లా మేము ఇవన్నీ ఫస్ట్ బెనిఫిట్ కింద కస్టమర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇన్ కస్టమర్స్ మైండ్ ఏంటంటే హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ వైటీడీఏ 3 అప్రూవ్డ్ లేఅవుట్స్లో నేను గ్రామ పంచాయతీ, ఫార్మ్ ల్యాండ్స్ వీటి గురించి మాట్లాడట్లేదు, విలేజ్ పక్కన తీసుకున్నట్టు గురించి నేను మాట్లాడట్లేదు. అప్రూవ్డ్ లేఅవుట్స్లలో 5,000 per square yard పెట్టి ప్లాట్ తీసుకున్న దగ్గర ఒక 5 to 10 years తర్వాత పోయి చూస్తే కనీసం 5 to 10 houses కట్టుకొని ఎవరైనా ఉంటున్నారా? చాలా మంది ప్లాట్లు అమ్ముతారు 10 years 15 years నుంచి కూడా మార్కెట్లో ఉన్నాయని చెప్తున్నారు, 1000 ఎకరాలు అమ్మినని చెప్తున్నారు. ఆ 1000 ఎకరాలలో కనీసం 100 ఇండ్లను కట్టుకొని ఉంటున్నారా? మీరు భూగోళం మొత్తం భూతద్దం పెట్టి వెతికినా మా దగ్గర తప్పితే ఎక్కడ కనిపించదు. ఎందుకు మా దగ్గర అయితే బయట కాదు అంటే సపోజ్ మీరు 10 acres లేఅవుట్లో ప్లాట్ తీసుకుని అనుకుందాం, మీరే మ్యాక్సిమం 100 to 150 plots వస్తాయి మనకు. 100 to 150 plotsలో మీరు ప్లాట్ కొన్న తెల్లారి బంజారాహిల్స్ నుంచి మీ ప్లాట్ కొన్న ఏరియాలో పోయి ఇల్లు అయితే కట్టుకొని ఉండరు కదా. సో అందరూ అట్లే ఆలోచన చేసినప్పుడు 99% పాసిబిలిటీ లేనప్పుడు 1% ఒక్కరో ఇద్దరు పోయి కట్టుకోవాలంటే కష్టమవుతుంది. మన దగ్గర ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒకటే దగ్గర మీరు తీసుకునే ప్లాట్ ఒకటి కాకుండా 8,000 నుంచి 10,000 ప్లాట్లు సేమ్ ప్లేస్లో ఉంటాయి. మాకు సేమ్ ప్లేస్లో ఉంటాయి కనుక దాంట్లోంచి 1% రిక్వైర్మెంట్ ఏమైనా 80 to 100 ప్లాటింగ్ మనకు అవైలబిలిటీ వచ్చేస్తుంది. సో 0 to 1 is a matters, 1 to n నెంబర్ నో బడీ కేర్స్. సో అట్లా మేము ఇబ్రాహీంపట్నంలో ఆల్మోస్ట్ 60-70 houses కూడా రెడీ అయ్యాయి. మరి మాకంటే ముందు ప్లాట్లు కానీ లేఅవుట్లు కానీ అసలు ఎక్కడ అవైలబిలిటీ లేవా? ఉన్నాయి. మేమిచ్చే డెవలప్మెంట్స్ కానీ, మేమిచ్చే సెక్యూరిటీ కానీ, మేమిచ్చే ఫెసిలిటీస్ కానీ, మేమిచ్చే అమ్యూనిటీస్ కానీ కస్టమర్కి ఆ ట్రస్ట్ వచ్చి ఎక్కడైనా ఇబ్బంది ఉండదు వీళ్ళ దగ్గర అన్న ఉద్దేశంతో వచ్చి కట్టుకుంటారు కనుక అది కస్టమర్కి యాక్చువల్ అప్రిషియేషన్ కింద డబుల్ బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది. థర్డ్ థింగ్ ఏంటంటే 100 feet చోటుపల్లి మేము ఇచ్చిన ప్రాజెక్ట్లో 100 feet రోడ్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇచ్చాము. మేము 60 feet రోడ్ తీసుకున్నా మాకు పర్మిషన్ వస్తుంది. ఎందుకు మేము 100 feetకి వెళ్ళాలి? వీఆర్ వర్కింగ్ ఫర్ విజన్, నాట్ ఫర్ ది మనీ. అంటే ఈ రోజు డబ్బు చేసుకొని పోవాలనే కాన్సెప్ట్ కాదు. 60 feet రోడ్డు తీసుకుంటే వద్దు, 100 తీసుకొని మాకు ఏ కస్టమర్ చెప్పలే, కానీ మేమే తీసుకున్నాం. భవిష్యత్తులో ఒక 600 square yard తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ తీస్తే గట్టిగా 10 years లోపే కూలగొట్టి మళ్ళీ రోడ్ ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది కదా. అట్లాంటి ఇబ్బంది కాకుండా మనం ప్లాన్ చేసినాం. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఎందుకన్నామంటే మీరు ఒక అపార్ట్మెంట్లో 1 crore రూపాయలు పెట్టి తీసుకుంటున్నాం, విల్లా ఒక 5 crores పెట్టి తీసుకుంటే మీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ గేమ్, ఇండోర్ గేమ్ ఇది వస్తుంది. మా దగ్గర లో ప్రైస్లో తీసుకున్న వాళ్ళకి కూడా 32,000 SFT తోటి 2 క్లబ్ హౌస్లు, ఒక మినీ క్రికెట్ గ్రౌండ్, హెర్బల్ గార్డెన్, స్పోర్ట్స్ అరేనా ప్లస్ ఫ్రూట్ బీరింగ్ గార్డెన్స్, పెట్ పార్క్ కూడా మేము ఫెసిలిటీస్ ఇచ్చినాం విత్ వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్. చౌటుప్పల్లో మెయింటెనెన్స్ ఏంటంటే ప్లాట్ చేస్తారు, ప్యాకప్ అవుతారు అక్కడి నుంచి కంపెనీ, మళ్ళీ ఇంకో దగ్గర పోయి వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు చేసుకుంటారు. కానీ దీన్ని ఎవరు చూడాలి? ఇప్పుడు వస్తున్న వర్షాలకి ఉన్న సిచ్యువేషన్స్కి హైదరాబాదే అతలకుతలం అవుతుంది. అక్కడ మనకు ఎక్కడో పోయి ప్లాట్ తీసుకున్నప్పుడు దాన్ని కాపాడేది ఎవరు? మనం ఏం చేస్తామంటే కార్పస్ ఫండ్ లెక్క పర్ స్క్వేర్ యార్డ్, సపోజ్ మీరు ఒక 200 square yard ప్లాట్ తీసుకున్నారు, ఒక 10,000 తీసుకుంటాం రిజిస్ట్రేషన్ టైంలో, సింగిల్ టైం పేమెంట్ తీసుకొని లైఫ్ టైం మెయింటైన్ చేస్తాం. అట్లీస్ట్ 20 years మెయింటైన్ చేస్తాం. ఏం మెయింటైన్ చేస్తాం? రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. మీరు మిడ్ ఆఫ్ ది రెయిన్ సీజన్లో కూడా వచ్చి మా రోడ్ల పైన మీకు ఒక బాటిల్ ఆఫ్ ది వాటర్ కూడా తీయలేరు. అంత ట్రాన్స్పరెంట్గా, అంత సైంటిఫిక్గా డిజైన్ చేస్తాం మనం. ప్లస్ మనం కస్టమర్ కూడా చెప్పేది ఏంటంటే వర్షాలు వస్తున్నాయని ఇంట్లో కూర్చోకుండా మీరు వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయదగ్గ ప్రాజెక్ట్ చూస్తే మీ ప్లాట్ నీళ్ళల్లో ఉందా, నీళ్ళ మీద ఉందన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. సో ఇది కూడా మా దగ్గర చాలా. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మేము సెక్యూర్గా కాంపౌండ్ వాల్ కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ, 24/7 సెక్యూరిటీ కానీ, సీసీ ఫుటేజ్ కానీ మెయింటైన్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మీరు 20 years తర్వాత చూసినా ఈరోజు చూపించిన ప్లాట్ ఎట్లుందో అట్లే ఉండేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటాం. దాన్ని బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే రీఫండ్ పాలసీ ఉంది మా దగ్గర. సపోజ్ 1 lakh అడ్వాన్స్ పేమెంట్ చేసి మీరు ప్లాట్ తీసుకున్న తర్వాత మీ సార్ వాళ్ళు రాలేదనో, అమ్మ రాలేదనో, డాడీ రాలేదనో, వాళ్ళ పిల్లలకు చూపించలేదనో, మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసి ఆలోచన ఏదైనా ఉండనియండి, 1 lakh పేమెంట్ చేయండి, 1 crore పేమెంట్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజన్ ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే 100% అమౌంట్ రీఫండ్ చేస్తాం.
ఎందుకు మనం అది చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరకు వచ్చే ఎగ్జిక్యూటివ్స్ ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఫస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కస్టమర్ దగ్గర 1 లక్ష రూపాయలు మేము కట్ చేసినామంటే పేమెంట్, మీరు వద్దన్న 100 మెంబర్ చెప్తారు పోయి వీళ్ళ దగ్గర అయితే ప్లాట్ కొనొద్దు ఇంకెక్కడన్నా పోండి అని చెప్తారు. అంతే కదా. ఒకసారి 10 lakhs మీరు పేమెంట్ చేస్తే రీఫండ్ మీకు ఇంటికి తీసుకొచ్చేస్తే మీరు లైఫ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనిపించినా డెఫినెట్గా టాప్ ఆఫ్ ది మైండ్లో మా పేరు గుర్తొస్తుంది. ప్లస్ అప్పటికి వచ్చి చూసేసరికి మీరు ఇప్పుడున్న రేట్లకి అప్పుడున్న డెవలప్మెంట్లకి డిఫరెన్స్ కనిపిస్తుంది కనుక ఆబ్వియస్లీ మాతో జర్నీ చేయడానికి వి విన్ ద ట్రస్ట్ ఫ్రమ్ ది కస్టమర్ అని అది మనం చేస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే మేము బేసిక్ ప్రైస్లో అమ్మినా, సపోజ్ ఇబ్రాహీంపట్నంలో తక్కువ ప్రైస్లో అమ్మినాం మేము, మీరే ఒక 1000 square యార్డ్ తీసుకొని క్యాన్సిల్ చేసుకుని అనుకుందాం. ఈ రోజుకున్న ప్రైస్ అంతంగా నాకు 1000 ఫ్లాట్స్లో 900 ఫ్లాట్స్ అమ్ముడు పోయి 100 విరిగిపోతే 900కి రేట్ పెరిగి 100కి అయితే పెరగకుండా ఉండదు కదా. సో విన్ అండ్ విన్ కాన్సెప్ట్ లో మనం బిజినెస్ చేస్తాం. మీరు 3 years బ్యాక్ వచ్చిన ప్లాట్ దొరికేది, మళ్ళీ 3 years తర్వాత వచ్చిన ప్లాట్ దొరుకుతుంది, ఇప్పుడైనా ప్లాట్ దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లాట్ ప్రైస్ మారుతుంది, ఫేజ్ మారుతుంది, ప్లేస్ మారుతుంది. సో దిస్ ఈస్ ద రీజన్. Please do visit our site. So you don't trust me, test me. How can I help you? సో మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సురేంద్ర గారిని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు రైట్ నో ఏ డౌట్స్ ఉన్నాయో, ఈ రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ అవునా కాదా అన్నది మీరు ఈ ఇంటర్వ్యూ కన్విన్స్ అవ్వకపోతే ఒకసారి కాల్ చేసి మీరు సెక్యూర్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.